మాస్టర్ గారికి, అమ్మగారికి, బుజ్జి గారి పాదాలు నమస్కరిస్తూ ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ డిజార్డర్స్ ఆఫ్ బ్లడ్, దేర్ కాజెస్, సిమ్టమ్స్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఆర్గాన్. సో ముందుగా ఈ బ్లడ్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. బ్లడ్ ఈజ్ అ సర్క్యులేటరీ ఫ్లూయిడ్ విచ్ కంటైన్స్ న్యూట్రియంట్స్ అండ్ క్యారీస్ ఆక్సిజన్. మనకి బ్లడ్ సెల్స్ అన్నిటికి కూడా ఆక్సిజన్, మెటబాలిక్ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తుంది. అండ్ ఇట్ కంటైన్స్ సెల్స్ అండ్ ప్లాస్మా, two components. Plasma is the main fluid which contains water and glucose and hormones. And coming to the blood cells, there are red blood cells, white blood cells and platelets. And coming to the normal values of red blood cells, men lo aithe 4.5 to 6 million, and women lo aithe 4.2 to 5.4. WBTC కౌంట్ వచ్చేసి 4,500 to 11,000. ఇవన్నీ మనకి బ్లడ్ రిపోర్ట్స్, అక్యూట్ ఫీవర్స్ కానీ వచ్చినప్పుడు మనకి ఉపయోగపడతాయి. ఇవి నార్మల్సీగా ఉన్నాయో లేవో తెలుసుకోవడం కోసం. అండ్ ప్లేట్లెట్స్ అండ్ 1.5 to 4.5. హెచ్బి వచ్చేసి 14 to 17 మెన్లో, 12 to 15 విమెన్లో. అండ్ ఇది 3 కేటగిరీస్ డిజార్డర్స్, 3 టైప్స్ ఆఫ్ సెల్స్ చూసాం కాబట్టి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో కమింగ్ టు ద ఆర్బీసీలో వచ్చేసి డిజార్డర్స్ అనీమియా, iron deficiency anemia due to hemolysis, sickle cell anemia, thalassemia, pernicious anemia, aplastic anemia, and polycythemia vera, and erythrocytosis, increased RBC. So next, so coming to the anemia, so reduction of red blood cells and hemoglobin, and also packet cell volume, cells మొత్తం కూడా తగ్గిపోతాయి. అండ్ RBC తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. సో this occurs, the red blood cells are produced in the bone marrow which are released into the blood stream. నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days ఉంటుంది. ఎప్పుడైతే అది డిఫెక్ట్ అవుతాయో లైఫ్ స్పాన్ తగ్గిపోయి హీమోగ్లోబిన్ ఇది కూడా తగ్గిపోతూ వస్తుంది. సో యూ కెన్ సీ ద ఎనీమియా పిక్చర్ దేర్, రైట్. నెక్స్ట్, సో వెన్ ద బోన్ మ్యారో డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, బోన్ మ్యారో సరిగ్గా బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయనప్పుడు we find this anemia. And also deficiency of vitamin B12, folic acid, and also in some conditions like inflammatory diseases like rheumatoid arthritis. And ఎక్కువగా కీమోథెరపీ తీసుకునే వాళ్ళలో ఎనీమియా ఫౌండ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎప్లాస్టిక్ ఎనీమియా, అంటే కంప్లీట్గా సెల్స్ ఫార్మేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ అనదర్ ఇస్ హీమోలైటిక్, బ్లడ్ సెల్స్ అనేవి దానంతా అదే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అండ్ అదర్ కాజెస్ బ్లడ్ లాస్. నెక్స్ట్, హీమోలైటిక్ ఎనీమియా. ఇది ఎందువల్ల వస్తుందంటే ఇట్ ఈస్ ద ఇన్హెరిటెడ్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, స్పెషల్గా సికిల్ సెల్ ఎనీమియా అంటారు. బ్లడ్ సెల్స్ నార్మల్ షేప్ కాకుండా షేప్ డిఫరెంట్గా ఉంటాయి, సన్నగా అయిపోతాయి. సో దానివల్ల రావచ్చు. అండ్ ఆల్సో డ్యూ టు హైపర్ స్ప్లీనిజం, మనకి స్ప్లీన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అందులో స్ప్లీన్లో తీసేసుకుంటుంది అనమాట. అది ఎప్పుడైతే ఎక్కువగా యాక్ట్ చేస్తుందో డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఇవి మనకి కనిపించేవి నార్మోసైటిక్, మైక్రోసైటిక్, మ్యాక్రోసైటిక్, హైపోక్రమిక్. మనకి ల్యాబ్ రిపోర్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే నార్మోసైటిక్ అంటే సెల్ షేప్ బాగానే ఉంటుంది కానీ హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అదే మైక్రోసైటిక్ అయితే సింథసిస్ హీమోగ్లోబిన్ తగ్గుతుంది అండ్ సెల్ కూడా సైజ్ తగ్గిపోతుంది, చేంజెస్ ఉంటాయి. మైక్రోసైటిక్ ఇట్ ఈస్ డ్యూ టు ద B12 డెఫిషియన్సీ. అండ్ హైపోక్రోమిక్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ. నెక్స్ట్, సో కామన్గా మనం ప్లేట్లెట్స్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎనీమియా, పాలిపోయి ఉంటుంది, స్కిన్ అంతా పాలిపోయి ఉంటారు, ఫింగర్ నెయిల్స్ డిఫార్మిటీస్ ఉంటాయి, స్పూన్ షేప్లో వచ్చేస్తుంటాయి. అండ్ వీక్నెస్, కళ్ళు తిరగడం, నీరసం, అలసట, ఫెటిక్, కొంచెం పనిచేసిన అలసటగా అనిపించడం, నీరసం రావడం, ఆయాసం రావడం, చెమటలు పట్టేయడం. సో అండ్ రికరెంట్గా నోటిపూత రావచ్చు. నెక్స్ట్, సో బ్రిటిల్ నెయిల్స్, తొందరగా గోల్డ్ వేళ్ళు అనేవి విరిగిపోతుంటాయి. అండ్ పామార్ క్రీసెస్ ఇవన్నీ కూడా స్ట్రైటన్ అయిపోతాయి. అండ్ రిపీటెడ్గా పల్స్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది, గుండె దడ చెప్తుంటారు పేషెంట్స్. అండ్ ఆల్సో ఎన్లార్జ్డ్ స్ప్లీన్. సో మనం ఇది తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్లో యూజువల్గా మనకి హిమోగ్లోబిన్లో నార్మల్సీ ఉందా లేదా తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఐరన్ కంటెంట్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ప్రివెన్షన్, మనకి ఎనీమియా అనేది ఎక్కువగా డైట్లో చేంజెస్ చేసుకుంటే కనుక
ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ కానీ విటమిన్ B12 కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ మనం తీసుకునే వాటిలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం. అండ్ మనకి మాస్టర్ గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే గోధుమ గడ్డి, ఇది చాలా బాగా మనకి ప్రాక్టికల్గా కేసెస్లో రిజల్ట్స్ వచ్చింది. ఈవెన్ 2-3-4 గ్రామ్స్ ఉన్న కేసెస్లోంచి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే అంజీరా ఒకటి, నల్ల ద్రాక్ష, ఇలాంటివన్నీ కూడా మనము డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ దిస్ ఎనీమియా. కమింగ్ టు ద హోమియోపతిక్ ట్రీట్మెంట్, మెయిన్గా మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది చైనా. సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ వెన్ దర్ ఇస్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చైనా. ఎగ్జాస్టింగ్ డిశ్చార్జెస్, ప్రొలాంగ్డ్ హెమరేజెస్ ఎక్కువగా, అలాగే ప్రొలాంగ్డ్ లాక్టేషన్. కొంతమంది మదర్స్ 3-4 ఇయర్స్ వరకు కూడా బేబీకి ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. అంత ప్రొలాంగ్డ్ ఇది ఇవ్వడం వల్ల కూడా వాళ్ళలో అనేది నీరసం, అలా ఫర్దర్గా బ్లడ్ ఇదే తగ్గిపోవడం లేదా అలా ఆ కాంప్లికేషన్స్ వల్ల కూడా అందులో కూడా చైనా ఇండికేట్ అవుతుంది. అండ్ ఆల్సో డయేరియాస్ అండ్ ఆల్సో వామిటింగ్, సెక్షువల్ ఎక్సెస్, ఏదైనా ఫ్లూయిడ్ అనేటువంటిది వైటల్ ఫ్లూయిడ్ అనేది లాస్ అయిన అప్పుడు మనకి చైనా ఇండికేట్ అవుతుంది. అండ్ పీరియాడికల్ ఇంటర్మీడియట్ కంప్లైంట్స్ రికరెంట్గా, అంటే మనకి ఎక్కువగా మలేరియల్ కండిషన్స్, అంటే ఎక్యూట్ ఫేస్ వచ్చి మళ్ళీ తగ్గిపోతుంటుంది, మళ్ళీ వస్తుంది, అలా ఇంటర్మీడియట్గా వచ్చే కండిషన్స్లో ఎక్కువగా చైనా ఇండికేట్. ఆల్టర్నేట్ చిల్ అండ్ హీట్, కొద్దిసేపు మనకి ఇది క్యారెక్టరిస్టిక్గా చెప్తారు, కొద్దిసేపు చలి, కొద్దిసేపు ఉక్కబోసినట్టు. ఫీవర్స్లో బాగా ఇండికేట్ అవుతుంది, కొద్దిసేపు ఫ్యాన్ వేసుకుంటారు, కొద్దిసేపు మళ్ళీ ఆపేసుకుంటారు, చలి వస్తుంది. సో దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చైనా. అండ్ సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్, హెమరేజ్ రావచ్చు, అండ్ వాపులు, పాదాల వాపులు, డ్రాప్సికల్ కండిషన్స్. అండ్ క్యారెక్టరిస్టిక్ హిజ్ హార్డ్ ప్రెషర్, amelioration and aggravation by slightest touch. This is due to the oversensitiveness. And also characteristic in China hemorrhages, వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా వచ్చినా కానీ, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ వాళ్ళలో తొందరగా ఫాస్ట్గా బ్లాకిష్గా అయిపోయి గ్యాంగ్రీన్ టెండెన్సీస్ ఉంటుందన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఇస్తుంది అందులో కూడా మనం చైనా ఇండికేట్ అవుతుంది బాగా. అండ్ కామన్గా ఈ ఎనీమియా ఉండి కంప్లైంట్ చేసే కేసెస్లో కళ్ళు తిరగడం, కళ్ళు మసగ్గా అనిపించడం, తల దిమ్ముగా అనిపించడం, ఫెయింటింగ్ అవడం, నీరసంగా. సో అలాంటి చైనాలో పెక్యులర్గా ఈ చెవిలో హోర్ కానీ లేదా రింగింగ్ సౌండ్స్ కానీ అలాంటి సిమ్టమ్స్ చెప్తారు. అండ్ ఆల్సో విత్ అసోసియేటెడ్ డైజెస్టివ్ సిమ్టమ్స్, తేన్పులు, కడుపుబ్బరం, ఇలాంటివన్నీ చెప్తారు. నెక్స్ట్, సో దట్ ఈస్ ఓవర్ సెన్సిటివిటీ. ఏ చిన్న సెన్సెస్, సౌండ్ కానీ, ఆర్డర్స్ కానీ లేదా లైట్ ఇలాంటివి, టచ్, ఏ పెయిన్ వచ్చినా కానీ తొందరగా రియాక్ట్ అయిపోతారు. అండ్ స్వెట్టింగ్, డ్రాప్సికల్ కండిషన్స్. అండ్ కన్వల్షన్స్లో కూడా హెమరేజ్ అవుతుండగానే ఇమీడియట్గా కన్వల్షన్స్ వచ్చిన కేసెస్లో యూ కెన్ థింక్ ఆఫ్. అండ్ కమింగ్ టు ద మైండ్, దిస్ వాజ్ గివెన్ ఇన్ కెంట్. మైండ్, వీక్నెస్ ఆఫ్ మైండ్, మనకి ఏదైతే ఇప్పటివరకు మనం వైటల్ ఫ్లూయిడ్స్ లాస్ అవుతామో, సో సిమిలర్ కండిషన్ మన మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చైనా అటువంటిది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అంతే కదా, ఎప్పుడైతే మన మైండ్ అది ఉంటుందో ఫిజికల్గా అలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మైండ్ కూడా ఎలా ఉంటుందంటే కెంట్లో ఇచ్చా, వీక్నెస్ ఆఫ్ మైండ్, ఇన్ఎబిలిటీ టు థింక్ ఆర్ రిమెంబర్, ఫుల్ ఆఫ్ ఫియర్స్ ఎట్ నైట్, ఫియర్ ఆఫ్ యానిమల్స్ ఎస్పెషల్లీ డాగ్స్, ఇది బాగా ప్రామినెంట్గా ఉంటుంది. అండ్ వాంట్స్ టు కమిట్ సూసైడ్ బట్ ల్యాక్స్ కరేజ్. సో బాగా మైండ్ కూడా అనేటువంటి ఎగ్జాషన్, వీక్ అయిపోయిన స్టేట్లో ఉంటుంది. గ్రాడ్యువల్లీ ద మైండ్ గ్రోస్ వీకర్, హీ యూజెస్ రాంగ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మిస్ప్లేసెస్ వర్డ్స్. సో లైస్ అవేక్ నైట్ మేకింగ్ ప్లాన్స్, థియరైజింగ్, బిల్డింగ్ ఎయిర్ క్యాసల్స్, థింకింగ్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్. జస్ట్ ఈ ముందు పేరాలో ఏం చెప్పాడు, కనాట్ ఏబుల్ టు థింక్ చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేకింగ్ ప్లాన్స్, థియరైజింగ్, థింకింగ్ ఆఫ్ వండర్ఫుల్ థింగ్స్. ఏంటి, రెండు ఆపోజిట్స్ ఇచ్చారు. ఒకసారేమో విపరీతంగా ఆలోచిస్తూ అంటున్నాడు, రాత్రిపూట కూర్చొని పగటి కలలు అంటాం, అంత థింకింగ్ చేస్తూ అంటున్నాడు. సో దానిపైనే వీకర్ స్టేజ్, అనేబుల్ టు థింక్, ఎనేబిలిటీ టు థింక్. సో దిస్ టూ ఆపోజిట్ పొలారిటీస్. ప్రతి డ్రగ్ కూడా రెండు పొలారిటీస్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఈ ఫేజ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, యూజువల్గా ఒక స్టేజ్లో వెన్ హీ వాజ్ అబ్స్ట్రక్టెడ్, అంటే ఏదన్నా తన లైఫ్ సిచ్యువేషన్లో కానీ హీ ఫీల్స్ అబ్స్ట్రక్టెడ్ ఇన్ అచీవింగ్ హిజ్ అంబిషన్. తన అంబిషన్ అనేటువంటిది
తను అనుకున్నటువంటిది రీచ్ కాలేనప్పుడు ఐదర్ డ్యూ టు సరౌండింగ్ పీపుల్ ఆర్ డ్యూ టు హిస్ కంప్లైంట్స్ తను వీక్ అయిపోయాడు. సపోజ్ ఎగ్జాంపుల్ బాగా నీరసం అయిపోయాడు, తన ఎగ్జామ్ ఉంది. సో వాట్ హీ థింక్స్, చదవాలి. ఏం చేస్తాడు, నీరసం ఉండి ఎక్కడికి కదలలేడు. హీ గోస్ ఆన్ థియరైజింగ్, నేను ఇలా రాస్తే ఇలా అవుతాను, ఇలా అవ్వాలనుకుంటున్నాను. సో ఆ స్టేట్ అన్నటువంటిది డ్యూ టు ద వీక్నెస్ ఆఫ్ దిస్ స్టేట్ ఇట్ ఈస్ అ హిండరింగ్ టు హిమ్. హీ కాంట్ గో ఫర్దర్ టు హిజ్ అంబిషన్. దట్ మేక్స్ హిమ్ టు ఫ్యాంటసైజ్, దట్ మేక్స్ హిమ్ టు థియరైజ్, దట్ మేక్స్ హిమ్ టు థింక్ మోర్ వితౌట్ ఎనీ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, వితౌట్ డూయింగ్ ఫిజికల్ వర్క్. యాక్షన్లో ఉండదు, ప్లాన్. అది ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాడు, ఆ స్టేట్లో ఉంటాడు. అది ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో, అది చేయలేని స్టేట్ వస్తుందో, దెన్ హీ గోస్ ఇన్ టు ఆపోజిట్ ఫేజ్. అది ముందు మన కిందకి చెప్పాడు. వాంట్స్ టు కమిట్ సూసైడ్, ల్యాక్ ఆఫ్ ఎనీథింగ్, కరేజ్ ఉండదు, ఏమి చేయబుద్ధి కాదు, ఎనేబుల్ టు థింక్. సో ఆ ఆపోజిట్ ఫేజ్లోకి వెళ్ళిపోతాడు. సో అదే ఎగ్జాషన్ స్టేట్ అనమాట. సో దీస్ టూ పొలారిటీస్ వీ కెన్ సీ ఇన్ దిస్ చైనా మైండ్ స్టేట్. సో అది ఒక ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఎలా అన్నీ ఆలోచిస్తాడంట. అది ఎప్పుడైతే అవ్వని స్టేట్ ఉందో దెన్ హీ గోస్ ఇన్ టు ద ఆపోజిట్ ఫేజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్ అండ్ డూయింగ్ కమిటింగ్ సూసైడ్ అండ్ ఆల్ దోస్ అపాథటిక్ స్టేట్ డెవలప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, సో దీనివల్ల స్లీప్లెస్నెస్ విపరీతంగా ఆ నైట్ టైం కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండడం. సో దానివల్ల స్లీప్లెస్నెస్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ఇండికేషన్స్ విచ్ ఆర్ గివెన్ బై మాస్టర్. క్రానిక్గా ట్యూబర్క్యులినం ఇండికేట్ అవుతుంది. మనకి చైనా ఇస్తున్న కేసెస్లో ఇంటర్కరెంట్గా ట్యూబర్క్యులినం, అది పొద్దున్న కూడా గాయత్రిక వీళ్ళందరూ చెప్పారు. అండ్ గ్రాస్ ఎనిమీ కేసెస్లో మెడోరినంతో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ క్రానిక్ లింగరింగ్ కేసెస్ వేర్ దేర్ ఇస్ బ్లడ్ లాస్ వల్ల కాకుండా క్రానిక్గా బ్లడ్ ఎనిమిక్ కేసెస్లో సెపియా కానీ నాట్రమ్యూర్ అండ్ ఆల్సో మెడోరినం షుడ్ బి థింక్ ఆఫ్. నెక్స్ట్, సో దిస్ ఎ కేస్ బుజ్జి మాస్టర్ గారి దగ్గర కేసు నేను ఉన్నప్పుడు చూసిన కేసు. జస్ట్ 40 years ఓల్డ్ లేడీ, హైపర్ టెన్షన్, బీపీ ఉంది, నిద్ర పట్టకపోవడం, జస్ట్ ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలసిస్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా తనకి నిద్ర పట్టకపోవడం, హార్ట్ ప్రాబ్లం రావడం, తర్వాత వాపులు రావడం, అండ్ షీ గ్రాడ్యువల్లీ బికమ్ వీక్ అండ్ బ్రెత్లెస్నెస్, ఆయాసపడడం అండ్ ఆకలి లేపడం. అలాగే తనకి హిస్టరీలో 3 years నుంచి కూడా ఆ రైస్ తినే అలవాటు ఉంది. యాంగర్, షౌట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీప్స్, సెన్సిటివ్, యాంగ్జియస్. నెక్స్ట్, సో రిపోర్ట్స్లో స్మాల్ కాంట్రాక్టెడ్ రైట్ కిడ్నీ, హెచ్బి వచ్చేసి 5 grams ఉంది. సో ఆర్బీసీకి చూడండి 1.6. సో ఇట్ ఈస్ ఎనీమిక్ కండిషన్, గ్రాస్ కార్డియాక్ మెగాలీ. సో ఆ కేసులో బుజ్జి గారు చైనా 200తో స్టార్ట్ చేసుకుని మంత్లీ అదే 15 daysకి వీక్లీ అలా స్టార్ట్ చేసుకుని చైనా 1M ఇచ్చారు. 1 monthలోనే హెచ్బి 7కి వచ్చేసింది. Later on, he gradually improved with hypertensis, and there is marked improvement in the patient. Blood కూడా హెచ్బి కూడా 9కి వచ్చేసింది. పేషెంట్లో కూడా యాక్టివ్నెస్ వచ్చింది, అండ్ ఆ బ్రెత్లెస్నెస్, ఆ వీక్నెస్ అవన్నీ కూడా తగ్గాయి. ఫ్రీక్వెంట్ డయాలసిస్ అనేది కూడా తగ్గింది పేషెంట్లో. సో దిస్ వాజ్ ద కేస్. అండ్ కొన్ని కామన్గా మన మెయిన్ రెమెడీస్తో కాకుండా కూడా ఇలా మదర్ టించర్స్లో కూడా మనకి ఇండికేట్ అయ్యే రెమెడీస్ ఇవి. లెస్థిన్ మనం ఎక్కువగా ఎగ్జాషన్ నీరసం కేసెస్లో వస్తాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటెడ్ ఇన్ ఎనీమియా. అండ్ వెనాడియం, ఇట్ ఈస్ ఆల్సో యాజ్ అన్ ఆక్సిజన్ క్యారియర్, ఇట్ ఇండికేటెడ్ ఇన్ ద వేస్టింగ్ డిసీజెస్. అండ్ దిస్ ఆల్సో మదర్ టించర్, రూబియా టింక్టోరా, దీస్ ఆర్ గివెన్ ఇన్ క్లార్క్ మెట్రోమెడికాస్. అండ్ దిస్ ఈజ్ సేమ్ చైనా ఫ్యామిలీ. అది కూడా రూబియా టింక్టోరా మదర్ టించర్ అనేది అది చైనా 10 drop dosesలో మదర్ టించర్లో ఎనిమి కండిషన్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిందని చెప్పి క్లినికల్గా ఇచ్చారు, ఎస్పెషల్ ఇన్ క్లినిక్ ఎనీమియా. నెక్స్ట్, ఫెర్రమెట్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ర్యాంక్డ్ రెమెడీ ఇన్ ఎనిమిక్ కండిషన్స్. పేషెంట్ హ్యాస్ అపియరెన్స్ ఆఫ్ ఫుల్ బ్లడ్నెస్ ఆర్ ప్లెథోరా అని కనిపించడానికి బాగా ప్లెథోరిక్ కనిపిస్తారు, కానీ లోపల ఎనీమిక్ కండిషన్ ఉంటుంది. మ్యూకస్ మెమ్బ్రేన్స్ ఆర్ పేల్ మోర్ సో దాన్ చైనా, దానికంటే అలా అంత పేల్నెస్ ఉంటుంది. అండ్ పేషెంట్ ఈజ్ ఈజీలీ ఎగ్జాస్టెడ్. క్యారెక్టరిస్టిక్ ఈజ్ వామిటింగ్ ఆఫ్ ఫుడ్, తిన్న వెంటనే వామిటింగ్ అయిపోతుంటుంది. పేషెంట్ ఈజ్ కాన్స్టెంట్లీ చిల్లీ, కాంట్ బేర్ కోల్డ్నెస్. సో ఫెర్రమెట్ పేషెంట్ నేచర్ ఎలా ఉంటుంది? జనరల్గా మా ఫెర్రమెట్ అంటే ఏంటి? ఐరన్. సో ఐరన్ ఎక్కడ వాడతాం ఎక్కువ?
సో ఫర్ ద మనం గ్రిల్స్ కానీ గేట్స్ కానీ ఇలా వాడుతున్నాం ప్రొటెక్షన్ కోసం. సో రైట్, ఏదైనా అవతల దాని నుంచి మనని ప్రొటెక్ట్ చేసుకునే దాన్ని షీల్డ్ చేసుకోవడం కోసం వాడతాం. సో ఎప్పుడైతే అది తుప్పుపడితో ఏమవుతుంది, అది దానికి అదే డస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఎంత గట్టిదైతే ఉన్నదో అంత ఆపోజిట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. రైట్, నార్మల్గా మనకి నేచర్లో ప్రకృతిలో అది ఎలా ఉంది అలా ఉంది. అలాగే సేమ్ పర్సనాలిటీలో ప్రూవింగ్ వచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్ ఫేజ్లో అంటే ఐ మీన్ వెన్ ఫెరమ్ ఆర్ గుడ్ ఆ పాటలో వచ్చి దే ఆర్ వెరీ స్టబ్బర్న్, ఫర్మ్, రిజిడ్గా ఉంటారు. దేనికి వాళ్ళు లొంగరు. పేరెంట్ ఎక్కువగా మనకి పిల్లల్లో ఇది పేరెంట్స్ ఏంటంటే ఈ యంగ్ ఏజ్ మ్యారేజ్ ఫోర్స్బుల్ చేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఫోర్స్బుల్గా వాళ్ళని అందులోకి పంపించడం ఇష్టపడరు. అలాంటప్పుడు దే ఫైట్ అగెన్స్ట్ దెమ్. సో అలాంటి వాటికి దే అగెన్స్ట్గా ఫైట్ చేస్తారన్నమాట. అంత ఫిర్మ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆపోజిట్ పొలారిటీకి వెళ్తారో దెన్ దే గాట్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. అదే ఐరన్ యొక్క రస్ట్ ఫేజ్ అనమాట. అంటే అంత నీరసం అయిపోతారనమాట. అదే ఎగ్జాషన్ ఆఫ్ ఫెర్రమెట్. మనకి ఎక్కువ ఈ ఇంటర్మీడియట్లో ఈ పార్ట్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి కొన్ని పార్ట్లో దే ఆర్ స్ట్రాంగ్ విల్, డిటర్మిన్డ్, ఇంటాలరెంట్ ఆఫ్ ఎనీ కాంట్రడిక్షన్, ఎస్పెషల్లీ సీన్ పేరెంట్స్ యాజ్ ఇఫ్ ఇంట్రూడింగ్ ఇన్ టు హిస్ ఓన్ టెరిటరీ. దాని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫెర్రమెట్. నెక్స్ట్, సో అలాగే వాళ్ళకి డ్రీమ్స్ కూడా అలాగే వస్తాయి. ఫైట్స్ చేస్తున్నట్టు, వార్స్ చేస్తున్నట్టు అలాంటి డ్రీమ్స్ వస్తాయి. సో కొన్ని కేసెస్లో స్టబ్బాన్ కేసెస్లో మెట్కాజ్లో ఫెర్రమ్ ఫాస్ ఎక్కువ ఇండికేట్ అవుతుందని చెప్పి మెట్రమెడికల్లో ఇచ్చారు. అండ్ ఫెర్రమ్ ఫాస్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ పేల్ ఎనీమిక్ సబ్జెక్ట్స్ విత్ వైలెంట్ కంజెషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫెర్రమ్ ఫాస్ ఇంక్రీజెస్ ద హిమోగ్లోబిన్, hemorrhages bright red, any orifice, anemia, takes cold easily, great prostration. Next, so Schussler recommends its first calcarea phos, then ferrum phos. Anemic conditions lo tissue cells ga first calcarea phos ఎక్కువగా ఇవ్వచ్చు అని చెప్పారు. Coming to the next, acetic acid. This is also one of the important remedy for anemia. పాలిపోయి ఉంటారు, వాపులు ఉంటాయి, at the same time థర్స్ట్ ఎక్కువగా ఉంటుంది, యూరిన్ ఎక్కువ వెళ్తుంటారు. అండ్ డయాబెటిక్ కండిషన్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి స్ట్రాంగ్ ఇండికేషన్స్ అంటే రా రైస్, బియ్యం తింటుంటారు. అండ్ మ్యాంగనా మెస్టికమ్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ రెమెడీ. స్కాంటీ మెన్సెస్ తక్కువ అవుతుంటుంది. అండ్ వీళ్ళకు కూడా ఎక్కువగా భయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదీ కూడా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యాంగనమ్ ఇస్ ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఐదర్ కాఫ్ కానీ లేదా ఫియర్స్, భయాలు ఏవైనా కానీ లయింగ్ డౌన్ పొజిషన్ పడుకోగానే వాడికి అవన్నీ నార్మల్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మ్యాంగనమ్. అండ్ ఆల్సో యూ కెన్ సీ పెయిన్ఫుల్ డీప్ సోర్నెస్ ఆఫ్ హోల్ బాడీ. వాళ్ళంతా అలసటగా మొత్తం చితగా బాధేసినట్టుగా అలా ఉంటుందన్నమాట. సో నాకు పేషెంట్ ఒకసారి ఈ ఎనిమిక్ కేసెస్లో బుజ్జి గారు కేసులో చెప్పారు నాకు ఇలాగా ఎనీమియా విత్ కెటరల్ సిమ్టమ్స్ ఆల్టర్నేట్ అవుతుంటే సెనీషియో ఇండికేట్ అవుతుంది. అండ్ ఎనీమియా ప్లస్ ఫాల్స్ ప్లెథోరైజ్ ఫెర్రమెట్, ఎనీమియా ప్లస్ లెగ్ పెయిన్స్, సోర్నెస్ అండ్ కోలిక్స్, దట్ ఈస్ మ్యాంగనమ్. సో ఈ మూడింటికి కూడా కామన్ ఎనీమియా ఉండి ఈ డిఫరెన్షియేషన్ పాయింట్స్ చెప్పారు. నెక్స్ట్, సెనీషియా ఆరియస్. దిస్ ఇస్ ఎస్పెషల్ ఇండికేటెడ్ ఇన్ ఎనీమిక్ క్లోరైటిక్ గర్ల్స్. అంటే గర్ల్స్ బాగా పాలిపోయి ఉంటారు, లాస్ దేర్ మెన్స్ట్రల్ ఫ్లో అండ్ విత్ డ్రాప్సికల్ కండిషన్స్. మెన్సెస్ ఫ్లో అనేటువంటిది ఏదైనా చల్లదనం వల్ల కానీ ఆగిపోతుంది. ఎస్పెషల్లీ ఇండికేటెడ్ ఇన్ ద కెటరల్ కండిషన్స్. అంటే అసోసియేటెడ్గా హెమరేజెస్తో పాటు దే హ్యావ్ దట్ కఫం రావడం, దగ్గు రావడం, ఈ కెటరల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆర్సెనికమ్ ఆల్బమ్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇండికేటెడ్ ఇన్ ద మలేరియల్ కేసెస్. ఫీవర్స్ ఎక్కువగా వచ్చి ఆ తర్వాత ఎనీమియా డెవలప్ అయిన కేసెస్లోను అండ్ ఆల్సో పర్నీషియస్ ఎనీమియా, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12 ఆ వచ్చిన కేసెస్లో ఆర్సెనికమ్ ఆల్బమ్ ఇండికేట్ అవుతుంది. ఏవైనా కూడా ఎనీమియా అని చూసేవ్వకుండా పేషెంట్ ఎనీమియాతో ఉన్న పేషెంట్ ఎలా ఉన్నాడో అదే మనకు ఆర్గనన్ చెప్పేది. ఎనీమియాతో ఉన్న పేషెంట్ ఎలా ఉన్నాడు ఆ పేషెంట్ చూసి ఇవ్వాలి. సో ఆర్సెనికమ్ ఆల్బమ్ పేషెంట్ వినో ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, ర్యాపిడ్ కంగారు, ఆందోళన, ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ఇంటెన్స్ థర్స్ట్, ఎక్స్ట్రీమ్ ప్రాస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఆ కండిషన్స్లో మలేరియా అండ్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్స్ అలాంటి కండిషన్స్లో వచ్చి ఎనీమిక్లో ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్,
పిక్రిక్ యాసిడ్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. విపరీతమైన నీరసం ఉంటుంది, అది కూడా పెర్నిషియస్ ఎనీమియాలో ఇండికేట్ అవుతుంది. బ్రెయిన్ ఫ్యాక్, కొంచెం కూడా మెంటల్ స్ట్రెయిన్ ఫేస్ చేయలేరు, తొందరగా అలసట వచ్చేస్తుంది. వెన్నుపూసలోను స్పైన్ అంతా కూడా మంట కానీ నొప్పి కానీ ఫేస్ చేస్తారు. సివియర్గా హెడ్ఏక్స్ వచ్చేస్తుంటాయి, బ్రెయిన్ ఫ్యాక్ అయిపోతుంది. ఎక్కువగా పిల్లల్లోనూ మనకు చూస్తాం ఇది. అండ్ ఏది కూడా ఇష్టపడరు మైండ్తో ఎగ్జర్ట్ చేయడం. దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ పిక్రిక్ యాసిడ్. అండ్ హెలోనియాస్, దిస్ ఇస్ ఆల్సో ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ఎనీమియా అండ్ క్లోరోసిస్. ఇంపార్టెంట్ ఇస్ ఎక్కువగా ఉమెన్లో 2 కండిషన్స్, ఐదర్ ఇట్ ఈస్ డ్యూ టు ద బాగా వార్న్ అవుట్, అంటే విపరీతంగా పని ఎక్కువ చేసేసి చాకరీ చేసేసి ఉన్న లేడీస్లో ఇది ఎక్కువగా అలా ఉండి పేషెంట్స్ విత్ హెమరేజెస్ కండిషన్స్, ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయే టెండెన్సీ ఉన్న ఫీమేల్స్లో ఇది ఎక్కువగా ఇండికేట్ అవుతుంది, తొందరగా అల్సట్ వచ్చేయడం. నెక్స్ట్, సో వాళ్ళకు క్యారెక్టరిస్టిక్ ఉంది, ఇట్ ఈస్ బెటర్ వెన్ అటెన్షన్ ఈజ్ ఎంగేజ్డ్, అంటే వాళ్ళ పట్ల మనం వెళ్ళి కన్సర్న్ చూపిస్తే దే ఫీల్ బెటర్. దట్ ఈస్ స్మాల్ ఇండికేషన్. ఎనీమిక్ బ్యాకీ ఫీమేల్స్ నీడ్ హెలోనియాస్. నెక్స్ట్, అసోసియేటెడ్గా యూ విల్ సీ యూరినరీ అండ్ సెక్షువల్ ఆర్గాన్స్ సిమ్టమ్స్ కూడా అసోసియేటెడ్గా ఉంటాయి. అయితే బ్లీడింగ్ అవుతూ కానీ, యూరిన్ ఎక్కువ అవడం కానీ, లేదా యూరినరీ ట్రబుల్స్ ఆగిపోవడం కానీ, అలాంటి అసోసియేటెడ్గా హెలోనియాస్లో విల్ సీ. నెక్స్ట్, పల్సటిల్లా. సో పల్సటిల్లా పిక్చర్ పేషెంట్, వీ హ్యావ్ టు కీప్ ఇన్ ఐడియా విత్ దట్ అండ్ గ్రేట్ యాంటీడోట్ టు ఐరన్. ఎక్కువగా మనకి వచ్చేటప్పటికి ఐరన్ ఎక్కువగా డోసెస్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ తీసుకోవడం, టాబ్లెట్స్ వాడడం అలాగా వచ్చి మన దగ్గరికి వేరే కంప్లైంట్స్తో రావచ్చు పేషెంట్స్. అలా ఎక్కువ డోసెస్ తీసుకున్న కేసెస్లో వీ కెన్ థింక్ ఆఫ్ పల్సటిల్లా వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. ఎస్పెషల్లీ వీ కెన్ సీ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ being better in open air and all those. Natramore. Natramore is also very good remedy for anemic and cachetic conditions, loss of vital fluids, profuse menses, seminal losses, mental affections. Great emaciation, losing flesh while living well. Tintuntar but they become emaciated. Grief. So this is gist of that remedy. మొత్తం అంతా we can't discuss, but ఎలాంటి కండిషన్ ఉంటుంది, పేషెంట్ ఎలా ఉంటారు, అలాంటి వాటిలో మనం అది థింక్ చేయొచ్చు. అండ్ ఇరీడియం మెట్, దిస్ ఇస్ ఇన్ క్లార్క్ ఇట్ వాస్ గివెన్, యూస్ఫుల్ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ఎనీమియా, ఈజ్ బెటర్ దాన్ చైనా ఫర్ ఏజ్డ్ అండ్ పర్సన్స్ ఎగ్జాస్టెడ్ బై డిసీజెస్, ఫర్ ప్యూరీ అండ్ వీక్ లింబ్డ్ చిల్డ్రన్ అండ్ దోస్ హూ గ్రో టూ ఫాస్ట్. బాగా లీన్గా ఉన్న పిల్లల్లో లేదా ఏజ్డ్ పర్సన్స్లో చైనా కంటే బాగా కూడా పనిచేస్తుందని చెప్పి దే హ్యావ్ గివెన్. అండ్ 2 కండిషన్స్, ఫెర్రమెట్ ప్లస్ ప్లాటినా, ఈ 2 సిమ్టమ్స్, ఫెర్రం తాలూకు ఎగ్జాషన్ వీక్నెస్ ఎనీమిక్ కండిషన్స్, ప్లాటినా తాలూకు ఆ నంబనెస్, అందుకని దాని పక్కననే వస్తుంది. సో ఆ నంబనెస్ అవన్నీ కూడా దీంట్లో అసోసియేట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దిస్ ఇస్ ద ఎనీమియా అప్ టు నౌ. నౌ కమింగ్ టు ద సికిల్స్ ఎనీమియా. యూజువలీ ద ఆర్బీసీఆర్ బైకాన్కేవ్ షేప్డ్ అలా ఉంటాయి. ఎప్పుడైతే ఆ డిఫార్మిటీ వస్తుందో సెల్ అనేది అలా అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అ సికిల్ సెల్. సో దే బికమ్ బ్లడ్ ఫ్లోకి అడ్డైపోయి స్టిక్ అయిపోతాయి అంటాయి. సో దట్ కాజెస్ హెమరేజెస్ అండ్ అనీమిక్ కండిషన్స్. సో అది ఎందుకు వస్తుందంటే హిమోగ్లోబిన్లో ఆ జీన్లో చేంజ్ అవుతుంది అనమాట, అందువల్ల ఇది స్ట్రక్చర్ అనేది మారుతుంది. సో యూజువల్గా మనకి ఇందాక చెప్పినట్టు సెల్స్ 120 డేస్ ఉండాల్సింది కాస్త 20 డేసే ఉంటాయి. సో ఇమీడియట్గా ఫాస్ట్గా డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. సో దే కంప్లైన్ ఆఫ్, ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజల్స్లో ఫ్లో నార్మల్గా షేప్ ఉంటే ఎలా అయితే వెళ్ళాలో ఇది అడ్డపడిపోయి అక్కడక్కడ స్టిక్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దే కంప్లైంట్ ఆఫ్ పెయిన్. అది ఎక్కడైనా అవ్వచ్చు, సో చెస్ట్ అవ్వచ్చు, బోన్స్ అవ్వచ్చు, జాయింట్స్, ఎక్కడైనా అక్కడ ఎపిసోడిక్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు సికిల్స్ ఎనీమియాలో. నెక్స్ట్, సో స్వెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, వాపులు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిలేడ్ గ్రోత్ ఆర్ ప్యూబర్టీ, విజన్ ప్రాబ్లమ్స్, క్రానిక్గా లెగ్ అల్సర్స్ బికాస్ అది వెజల్స్లోకి కంప్లీట్గా సర్క్యులేషన్ ఉండదు కాబట్టి, అండ్ ఆల్సో సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, అండ్ హెమచూరియా, బ్లడ్ ఇన్ యూరిన్. సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ రేడియోగ్రాఫ్. ఎక్స్రేలో వాళ్ళకి మనకి స్కాల్ప్లో ఈ బోన్ నార్మల్గా ఉండాల్సిన థిక్నెస్ అలా తగ్గిపోయి అలా హెయిర్గా సన్నగా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సికిల్ సెల్. నెక్స్ట్, బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆర్బీసీ సెల్స్ తగ్గిపోతే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది. బ్లడ్ స్మియర్ తీస్తే కనుక ఆ షేప్ ఉన్న సెల్స్ కనిపిస్తాయి. దోస్ టెస్ట్ వీ హ్యావ్ టు డూ ఇట్.
నెక్స్ట్ ఒక కేసు 43 years female complaining of irregular periods, bulky uterus, hemoglobin was low 7, diagnosed as sickle cell anemia 2 years back, complaining of pale skin, easily exhaustion. She took hemoglobin injections and was 13, but later on again it was dropped down. So recently చికెన్ పాక్స్ వచ్చింది. ఫ్రమ్ దట్ కండిషన్ షీ డెవలప్డ్ ఫియర్, భయం. ఎక్కడికి వెళ్ళాలన్నా, లిఫ్ట్ ఎక్కినా, ఏదన్నా 4 గోడల మధ్యన లాక్ చేసినా, ఫ్రమ్ దట్ టైం అప్పటి నుంచి కూడా ఆ భయం మొదలైంది. అప్పటి నుంచి నిద్ర పట్టకపోవడం, వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటాం, అక్కడే ఉంటే భయం కంగారు వచ్చేసి చెమటలో చల్లబడిపోవడం, కూల్ అయిపోవడం. సో బీపీ కూడా స్టార్ట్ అయింది 160/100. ఏం చేయాలన్నా భయం, స్టూల్ ఫ్రీగా అవ్వట్లేదు. సో దెన్ నడుం నొప్పి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. సో ఏది ఎక్కువగా తనకి ఇబ్బంది పెడుతున్న విషయం అని ఐ ఎంక్వైర్డ్ దట్. అండ్ దెన్ షీ టోల్డ్ దట్ ఎస్పెషల్ అంటే వాళ్ళ హస్బెండ్ ఆఫీస్లో ప్రాబ్లం ఉంది. సో అది తనకి ఎక్కువగా భయం. ఏంటంటే ఆఫీస్లో ఏవో సిబిఐ రైడ్ జరిగింది, తన మీద ఏదైనా కంప్లైంట్ వస్తుందేమోనని తను వర్రీ అనమాట. ఏమవుతుంది అంటే షీ టోల్డ్ దట్ నా పనిష్మెంట్ ఇస్తారేమో, జైలుకి తీసుకెళ్తారేమో అని. సో ఏమవచ్చు అలా తీసుకెళ్తే? ఏంటంటే ఉండలేను నేను, ఆయన లేకపోతే నేను ఉండలేను. సో సో అంటే తను అంతే ఎంత ఎఫెక్షనేట్గా ఉండేది తను. సో బిఫోర్ మ్యారేజ్ని కూడా, ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్కి 1 year గ్యాప్ ఉంది. తను ఎలా చెప్పిందంటే ఆ పీరియడ్ కూడా ఐ కాంట్ ఏబుల్ టు లివ్, తను వచ్చి నేను చూసుకుంటానని చెప్పి ఆ ధైర్యం ఇస్తే షీ ఫెల్ట్ కంఫర్టబుల్, ఆ ధైర్యం ఉందిగా. సో షీ నీడ్ దట్ పర్సన్. ఎందుకని? ఫర్ ఎఫెక్షన్, షోయింగ్ ఎఫెక్షన్. ఆ కేర్ ఇస్తాడనమాట హస్బెండ్. సో అది నాకు కావాలి, అది లేకపోతే నేను ఉండలేను. సో షీ గోస్ ఆన్ వీపింగ్, చెప్తూ కూడా షీ వెంట్ షివరింగ్. అండ్ సో షీ లైక్స్ ఓల్డ్ సాంగ్స్, మెలడీ సాంగ్స్. అవి వింటుంటే చాలా హాయిగా ఉంటుంది. అండ్ వాళ్ళ మదర్ కూడా 4 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. షీ డజంట్ హ్యావ్ ఎనీవన్ టు షేర్ హర్ ఫీలింగ్స్. సో అలాంటప్పుడు షీ గెట్ మోర్ యాంగ్జియస్, ఫియర్ అండ్ బికమ్ కోల్డ్, చల్లబడిపోవడం, చెమటలు పడటం అలా జరుగుతుంది అవి. అండ్ ఆల్సో షీ టోల్డ్ దట్ షీ ఈస్ ఎ సాఫ్ట్, సైలెంట్, ఓవర్ సెన్సిటివ్ పర్సన్. అండ్ ఆల్సో హ్యాడ్ ఫియర్ ఆఫ్ స్నేక్స్. తనకు ఒక భయం ఏంటంటే తను రెస్పెక్ట్ ఇచ్చి చూస్తాడా లేదా, నన్ను మంచిగా చూసుకుంటాడా లేదా, వాల్యూ ఇస్తాడా లేదా, నాకు ఒక గుర్తింపు ఇస్తాడా. సో ఆ టైప్ ఆఫ్ ఒక ఐడెంటిటీ అనేటువంటిది కోరుకుంటుంది హస్బెండ్ నుంచి. అట్ ద సేమ్ టైం షీ నీడ్ సమ్ కేర్ అండ్ ఎఫెక్షన్. సో అది నాకు కావాలి, దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నాట్రమ్. సో ఎప్పుడైతే అది లేదో దే విల్ కొలాప్స్. సో దట్ స్టేట్ బేసింగ్ ఆన్ దిస్ ప్రిస్క్రైబ్డ్ నాట్రమ్ కార్బ్ 200. సో ఇన్ 2020 ఫస్ట్ డోస్ తర్వాతే మెన్సెస్ షీ గాట్ 20 daysకి వచ్చింది. బట్ ఎగ్జాషన్, వీక్నెస్ అండ్ ఆల్ దట్ డ్రీమ్స్, ఆ భయం అంతా కూడా నార్మల్సీకి వచ్చింది, భయం తగ్గిందని చెప్పారు. అండ్ దెన్ ఇట్ వాజ్ మెయింటైన్ ఆన్ నాట్రమ్ కార్బ్ ఓన్లీ. లాటర్ ఆన్ వన్స్ దేర్ వర్ ఇలా మళ్ళీ ఒకసారి పీరియడ్ ప్రాబ్లమ్ డెవలప్ అయితే అగైన్ వన్స్ ఇట్ వాజ్ రిపీటెడ్. షీ వాజ్ కంప్లీట్లీ బెటర్. HB also was improved from up to 10.8 and now it was 11. She was relieved of her menses irregularities and anemia also. So that was the understanding of the patient. Next, this thalassemia, this is also a genetic disorder of hemoglobin synthesis. Hemoglobin అనేది సరిగ్గా ఫామ్ కాదు. సో 2 type of హోమోగ్లోబిన్ చైన్స్ ఉంటాయి, ఆల్ఫా అండ్ బీటా. వాటి కాజెస్ వచ్చేసి 2 రకాలు. ఇన్హెరిటెడ్గా రావచ్చు అండ్ ఫాదర్
ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ మస్ట్ బి ఏ క్యారియర్. ఏరో ఒకళ్ళు ఆ జెనెటిక్ మ్యూటేషన్ నుంచి వాళ్ళకి క్యారీ ఆన్ అవుతుంది. నెక్స్ట్ types alpha thalassemia A alpha deficient chain of alpha chain, and thalassemia B is deficient synthesis of beta chain. Alpha thalassemia is occurs due to the problems with some or alpha gene hemoglobin lo untundi alpha gene defects valla alpha thalassemia develop avutundi, and beta aithe beta thalassemia. ఎక్కువగా మనకి thalassemia cases లో వచ్చేది beta thalassemia. Next, so these are the symptoms. జాండిస్, పేల్ స్కిన్, డ్రౌజీనెస్, ఫెటిక్, అలసట ఉంటుంది, చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు, చల్లబడుతుంటాయి కోళ్ళు, ఆయాసము, నీరసము, కళ్ళు తిరగడము, తరచూ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ రావడం, వీక్నెస్, స్ప్లీనోమెగాలి అండ్ హెపాటోమెగాలి. అండ్ మాకు థెలసీమియా పేషెంట్స్ ఎవరైనా చూసింటే కనుక వీ కెన్ ఐడెంటిఫై దట్ ఫేస్. అలా ఉంటారు, రోడెంట్ ఫేస్ అంటారు. ప్రామినెంట్గా ఈ చిక్స్ ముందుకు వచ్చేసి ఈ మ్యాగ్జారిటీ ఇవన్నీ కూడా బాగా ప్రామినెంట్గా ఉంటాయి. థెలసీమియా కేసెస్ ఉంటే యూ కెన్ ఐడెంటిఫై. నెక్స్ట్, వాళ్ళకి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే యూ కెన్ సీ లో ఎంసీ మీన్ కార్పులాస్టర్ వర్క్ తక్కువగా ఉంటుంది, అండ్ ఆల్సో మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ ఎనీమియా అండ్ ఐరన్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా చెక్ చేసుకోవడం కోసం చేసుకోవాలి. నెక్స్ట్, యూజువల్గా వీళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఒకటే వాళ్ళకి చేసిస్తుంటారు, but we can maintain on our medicines and also diet, and we maintain చేస్తూ మరీ డౌన్ఫాల్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, కేస్ ఆఫ్ ఇది కూడా బుజ్జిగా ట్రీట్ చేసిన కేసు, చాలా క్రానిక్ కేసు, 2000 నుంచి ఉన్న కేసు. రీసెంట్గా లాస్ట్ కోవిడ్ బిఫోర్ ఎక్స్పైర్ అయ్యారు. షీఈస్ పాప 3 years 4 years అప్పుడు వచ్చినట్టున్నారు. అప్పుడు వెరీ 4.5 ఉంది, కంప్లైనింగ్ ఆఫ్ బ్లీడింగ్ గమ్స్. షీ ఈజ్ వెరీ మైల్డ్ అండ్ డల్, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ వచ్చేవి. అండ్ తన పాప నిద్రపోయినప్పుడు కూడా ఏడుస్తూ విపరీత వెనక్కి స్ట్రెచ్ చేసి ఏడ్చేసేది నిద్ర మధ్యలో. తరచూ బాయిల్స్, స్కిన్ ఎరప్షన్స్ ఇవన్నీ వచ్చేవి. ఎగ్జామినేషన్ చేస్తే బుజ్జిగా రాస్తున్నారు, అక్కడ స్వోలెన్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా గ్రాయిన్స్లో కూడా ఇవి ఉన్నాయని చెప్పి రాశారు. అండ్ దెన్ ఈ కండిషన్ బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి చైనా 200 ఇచ్చారు ఫస్ట్ డోసు. తర్వాత ఆ టెండెన్సీ, ఆ పాప తత్వం, నేచర్ చూసి గివెన్ క్యామమిల్లా 200. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ 6కి వెళ్ళింది హిమోగ్లోబిన్. దెన్ ఎంతకీ మళ్ళీ మెయింటైన్ అది ఫాలో అవుతుంటే ఇంటర్ కరెంట్గా ఎక్స్రే 30 ఇచ్చారు. అండ్ దెన్ ఇప్పుడు గ్రాడ్యువల్ ఇట్ వాజ్ ఇంప్రూవ్ టు 8. ఆఫ్టర్ మధ్యలో చాలా అక్యూట్ కండిషన్స్ వస్తూ పోతూ ఉండే, కానీ బట్ మెయింటైన్ ఆన్ మోస్ట్లీ ప్లాసిబో అండ్ అనదర్ 6 ఎస్టిక్ యాసిడ్ 6 అలాగా 6లతో మెయింటైన్ చేశారు. అండ్ తర్వాత గ్రాడ్యువల్గా ఇంకా వేరే సిఫిలినము, ట్యూబర్క్యులినము అండ్ వన్స్ క్రోటాలిస్ హారిడోస్, ఈ బాయిల్స్ కండిషన్స్లోనూ బాగా వన్స్ క్రోటాలిస్ హారిడోస్ ఇచ్చారు. ఇంకా బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది అండ్ సెప్టిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా క్రోటాలిస్ హారిడోస్లో ఉంటాయి. అండ్ ఆల్సో సిఫిలినం ఇవన్నీ కూడా అలా ఇస్తూ పాప 15 to 16 years ఏజ్ వరకు షీ వాజ్ సర్వైవ్డ్ నార్మల్జీగా. షీ వాజ్ సర్వైవ్డ్. రీసెంట్లీ షీ వాజ్ డైడ్. సో దట్ వాజ్ ద ఇంప్రూవ్మెంట్. అంటే వీ కెన్ మేనేజ్ దట్. కొన్ని కేసెస్లో కంప్లీట్గా క్యూర్ రాకపోయినా వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దోస్ కేసెస్. తర్వాత కాంప్లికేషన్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోమైగాలి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. నెక్స్ట్, దిస్ ఇస్ అప్లాస్టిక్ ఎనీమియా. కంప్లీట్గా బోన్ మ్యారో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ అనేటువంటిది ఆగిపోతుంది. సో కంప్లీట్ అన్ని సెల్స్ పడిపోతాయి, తగ్గిపోతాయి. 2 కారణాలు, మేబీ ఐదర్ డ్యూ టు రేడియేషన్, కీమోథెరపీ, కానీ ఏదన్నా బాగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన కేసెస్లోనూ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన సెల్ మనకే తిరిగి రివర్స్లో దాన్ని కొలాప్స్ చేస్తుంది, చంపేస్తాయి. సో ఏవైతే ప్రొడక్షన్ చేయాలో వాటినే డిస్ట్రాయ్ చేస్తుంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా ఇట్ మే బీ సీన్. నెక్స్ట్, సో అప్లాస్టిక్ ఎనిమి, దీస్ ఏదైనా ఎనిమిక్ కండిషన్స్లో కామన్గా వీ కెన్ సీ దిస్ వీక్నెస్, హెడేక్, పేల్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రూయిజింగ్, తొందరగా బ్లడ్ అనేటువంటిది బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, ఎనీ ఆరిఫైసెస్, రికరెంట్ ఎఫెక్షన్స్. ఎందుకంటే బ్లడ్లో అనేటువంటి WBC కౌంట్ ఏదైతే ఇన్ఫెక్షన్స్కి ఫైట్ చేయాల్సినో అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి
రికరెంట్గా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతూ ఉంటారు. బ్లడ్ టెస్ట్లో వీ కెన్ సీ వెరీ లో కౌంట్ ఆఫ్ ఆర్బీసీ అండ్ ఆల్సో ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ టైం. యూజువల్గా వాళ్ళు బోన్ మ్యారో అని టెస్ట్ చేస్తారు. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే కనుక ఈ సెల్స్ అనేటివి కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయి ఉంటాయి, తక్కువ ఉంటాయి. పాన్సైటోపీనియా అంటారు దాన్ని. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద కండిషన్ వీ హ్యావ్ సీన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ డిజార్డర్స్. నౌ ద వైట్ బ్లడ్ సెల్ డిజార్డర్స్, వైట్ బ్లడ్ సెల్స్ ల్యూకోసైట్స్ అంటారు. ఎస్పెషలీ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ద బాడీ అగెన్స్ట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఫైట్ చేస్తాయి అన్నమాట మన బాడీ. సో దీస్ డిజార్డర్స్ ఆర్ ల్యూకోసైటోసిస్, ఎక్సెస్గా అవ్వచ్చు లేదా పీనియా తక్కువ అవ్వచ్చు. న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిలియా, బేసోఫిలియా, మోనోసైటోసిస్, లింఫోసైటోసిస్ ఇవన్నీ కూడా ఎక్సెస్ ఆఫ్ దిస్. అండ్ లుకేమియాస్, క్యాన్సర్ ఆఫ్ దట్ white blood cells. Next, leukemia. We'll discuss about leukemia as a cancer of that effects of white blood cells. It may be acute or chronic, rendu rakaluga untundi, and depending on the growth of the cancer, whether it is fast or slow, it depends on it. Acute aithe 6 months lopu and subacute aithe between that period of acute and chronic aithe over the period of 1 year and above ఆ సర్వైవల్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, these are 4 types of leukemia depending on the cell it was affecting. Lymphocytic ఎఫెక్ట్ చేస్తే acute lymphocyte అంటారు. మైలాయిడ్ టిష్యూని ఎఫెక్ట్ చేస్తే acute myeloids అంటారు. అదే ప్రొలాంగ్డ్ అయితే క్రానిక్ లింఫోసైటిక్, క్రానిక్ మైలాయిడ్ అంటారు. ఎస్పెషల్లీ మనకు కామన్గా కనిపించేది పిల్లల్లో లింఫోబ్లాస్టిక్ అండ్ పెద్దవాళ్ళలో వచ్చేసి లింఫోసైటిక్ సిఎల్ఎల్ లుకేమియా. దస్ లుకేమియాలో కూడా సేమ్ ఎనీమియా ఫీచర్సే ఉంటాయి. ప్లేల్నెస్, బ్రెత్లెస్నెస్, రిపీటెడ్ ఎఫెక్షన్స్, బ్రూయిజింగ్, బోన్ పెయిన్స్, గమ్ స్వెల్లింగ్స్, బ్లీడింగ్ అయిపోతుంటాయి అండ్ ఫ్రీక్వెంట్ హెడేక్స్ కానీ వామిటింగ్స్ రావడం. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అది ఎక్యూట్గా ఈ లుకేమియా ఉన్న కేసెస్లో ఎక్యూట్గా వచ్చినప్పుడు ఫీవర్స్తో పాటు ఇవన్నీ ఎక్యూట్గా మేనిఫెస్టేషన్స్ వస్తాయి. అదే క్రానిక్ వచ్చేది కనుక ఎక్కువగా తొందరగా క్రానిక్ కేసెస్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, కనుక స్లోగా డెవలప్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో ఆ ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో వాళ్ళకి ఏంటంటే స్ప్లీనోమెగాలీ డెవలప్ అవుతుంది, అంటే స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంటుంది డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్. అండ్ ఆల్సో ఎక్సెసివ్ స్వెట్టింగ్, వెయిట్ లాస్ డెవలప్ అవుతుంది అండ్ లింఫ్ గ్లాండ్స్ అన్నీ కూడా ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్. So one of the indications given by master is in leukemia cases where there is improvement with China, good results can be seen by natrum sulf and medorinum. So this is one of the indications. And coming to platelets and its disorders, platelets or thrombocytes are small colorless blood cells that help to manaki blood clot avvadaniki upayogapadevi platelets. It helps in clumping and forming plugs. Platelet disorders are thrombocytopenias where there is reduction in the blood platelets, and also these are caused by due to the production of decreased production. Bone marrow lo produce avvalsinanta platelets produce avanappudu leda ekkuva destruction jariginapudu we can see this. Next, thrombocytosis or excess of production of thrombocytes, thrombocytopenic purpura. This is the we can see in conditions where there is a decrease in the thrombocytes. The signs and symptoms are easily bruising, purpura, petechial hemorrhages, అంటే చిన్న స్పాట్స్, రెడ్ స్పాట్స్లా డెవలప్ అవుతున్నాయి. దట్ ఈస్ వీ కెన్ సీ ఇన్ డెంగ్యూ ఫీవర్స్. అదే మనకి ప్లేట్లెట్స్ పడిపోయి అని డెంగ్యూలో హడావిడి చేస్తుంటారు. సో అలాంటప్పుడు చిన్న మచ్చలుగా స్పాట్స్ లాగా వస్తుంటాయి. అవి స్కిన్ ర్యాషెస్ కాదు, హెమరేజెస్ అనమాట. అవి ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవ్వాల్సిన నార్మల్స్ కాకుండా తగ్గిపోతుందో ఇట్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో దోస్ ఆర్ పెటికల్ హెమరేజెస్ అంటారు వాటిని. ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా బ్లీడ్ అయిపోతుంటుంది. బ్లడ్ అన్ని చోట్ల గమ్స్ నుంచి కానీ, ఆరిఫైసెస్, యూరిన్ కానీ, స్టూల్ కానీ, సో ఎక్కువగా బ్లడ్ పోతుంటుంది. నెక్స్ట్, ఫెటిగ్, ఎన్లార్జ్డ్ స్ప్లీన్. కాంప్లికేషన్స్ వచ్చేసి హెమిప్లేజియా, బ్రెయిన్ పెరాలసిస్ రావచ్చు, హెమరేజ్, ఇంటర్నల్ హెమరేజెస్ రావచ్చు. సో we have to test for platelet count. Usually it will be below 60,000 and bleeding time is prolonged in those cases. Next is congenital. ఈ మూడు బ్లడ్ సెల్స్కి సంబంధించినవి. we have seen red blood cells, WBC and platelets. Coming to the congenital coagulopathies, అంటే ఇవి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సంబంధించినవి.
కంజెనిటల్గా అవి ప్రొడక్షన్ లేకపోవడం వల్ల డిఫార్మ్డ్గా ఉండడం వల్ల బ్లడ్ అనేది డిఫార్మ్ అవుతుంది. సో దట్ ఈస్ ద హీమోఫీలియా. ఇట్ ఈస్ ద ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ దట్ కాజెస్ బ్లడ్ టు క్లాట్లెస్, అంటే క్లాట్ ఫార్మేషన్ అనేది ఉండదన్నమాట. ప్రొలాంగ్డ్ కోయాగులేషన్ అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనఫ్ ప్రోటీన్. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేటిది ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ హీమోఫీలియా అనేది డెవలప్ అవుతుంది. లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లెవెల్స్, రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. నెక్స్ట్ ఓకే, హీమోఫీలియా 2 టైప్స్ ఉంటాయి. హీమోఫీలియా ఏ, బి, సి, 3 టైప్స్. అండ్ హీమోఫీలియా ఏ వచ్చేసి క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 తక్కువ ఉండడం వల్ల, బి ఏమో 9 తక్కువ ఉండడం వల్ల, సి వచ్చేసి 11 తక్కువ ఉండడం వల్ల హీమోఫీలియా డెవలప్ అవుతుంది. సిమ్టమ్స్ సేమ్, ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది, బ్రూయిజింగ్ ఉంటుంది, మే డెవలప్ మైనర్ ఇంజరీస్, చిన్నదానికి కూడా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ యూ కెన్ సీ దిస్ క్యారెక్టరిస్టిక్ జాయింట్ పెయిన్ ఫ్రమ్ ఇంటర్నల్ బ్లీడింగ్. జాయింట్స్ అన్నీ కూడా వాళ్ళకి వాచిపోతాయి. ఏదైనా ఒక జాయింట్, ఎస్పెషల్లీ నీస్ బాగా ఎంతలా ఉబ్బిపోతుంటాయి, యాంకిల్స్ ఇవన్నీ కూడా స్వెల్లింగ్ విత్ రెడ్ హాట్. నెక్స్ట్ సో ఇలాగా అలా వాపులు వచ్చేస్తుంటాయి. దిస్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హీమోఫీలియా. నెక్స్ట్ బ్లీడింగ్ ఇంటూ బ్రెయిన్. ఇప్పుడు ఇలాగైతే టెండెన్సీ ఉంటుందో బ్రెయిన్లో కూడా హెమరేజెస్ డెవలప్ అవ్వచ్చు. బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అండ్ చిన్న పిల్లల్లో అయితే కనుక హెమటోమా డెవలప్ అవుతుంది. స్కిన్ కింద చిన్న చిన్న ఎకిమోసిస్, బ్లడ్ ట్యూమర్స్ లాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ కెన్ బి ఐడెంటిఫై విత్ బ్లడ్ టెస్ట్. prothrombin time is prolonged and activate a partial prothrombin test. This is also is prolonged in this hemophilia. Next. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు ఈ క్లాటింగ్ ఈ హిమోఫీలియా కేసెస్లో. సో ఈ బ్లీడింగ్ అవుతున్న కేసెస్లో వీ కెన్ ఎక్స్టర్నల్గా రెస్ట్ తీసుకోమంటాం, ఐస్ అప్లై చేయమంటాం, కంప్రెషన్స్ కానీ ఎలివేషన్గా, ఇది మనం ఆ కేసెస్లో చెప్పాలి. అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్కి ఈ కండిషన్స్లో ఎక్కువగా మనకి ఎక్స్టర్నల్గా ఈ హెమామెలిస్, మిల్లిఫోలియం బాగా ఇండికేట్ అవుతాయి. నెక్స్ట్ ఐ విల్ షో యూ. So this is, I have seen one of the doctor who have described cases on hemophilia where he found success in by using this use of hemamelis mother tincture. Open bleeding లో కేసెస్లో అయితే హెమామెలిస్ మదర్ టింక్చర్ని మనకి కొన్ని డ్రాప్స్ నీళ్ళలో వేసేసి అందులో ఒక గాజ్ని ముంచేసి ఆ టింక్చర్ని అప్లై చేయమని చెప్పాలి. ఎక్కడైతే బ్రూజింగ్ అంతా వచ్చేసి వాపు వచ్చిన కేసెస్లో ఎక్స్టర్నల్గా అది అప్లై చేయాలి. అది ఇంటర్నల్ బ్లీడింగ్ అయిన కేసెస్లో కనుక ఆ బ్రెయిన్ అయితే కనుక యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ కండిషన్స్ చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ మజల్ కానీ లేదా ఇంకెక్కడైనా జాయింట్లోకి వస్తే కనుక సేమ్ ప్రాసెస్, మదర్ టింక్చర్ని లిక్విడ్ డ్రాప్స్లో వేసేసి ఎక్స్టర్నల్గా అప్లై చేయడం వల్ల హీ ఫౌండ్ దట్ రిజల్ట్. నెక్స్ట్ అండ్ కొన్ని కేసెస్లో ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్తో పాటు ఇంటర్నల్గా డ్రాప్ డోసెస్గా మదర్ టింక్చర్ ఇవ్వడం వల్ల కూడా ఇది తగ్గింది. అండ్ ఇలా పిల్లల్లో మనకి చిన్నప్పుడు ఈ హెమోఫీలియా బ్లీడింగ్ టెండెన్సీ ఉండి బొడ్డు దగ్గర బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అది తొందరగా బ్లీడింగ్ ఆగదన్నమాట, మాడదు. సో అలాంటి కేసెస్లో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ రెమెడీస్ అబ్రాటినమ్. అబ్రాటినంలో ప్రామినెంట్ సిమ్టమ్స్ ఇస్తారు. నెక్స్ట్ సో దిస్ ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ మాయిశ్చర్ ఫ్రమ్ నావెల్ ఆఫ్ న్యూ బార్న్, దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అబ్రాటినమ్. పిల్లవాడు ఎలా ఉన్నాడో కూడా చూడాలి, అది ఒకటే కాదు, వాడు కిందంతా కూడా మొత్తం ఎమాసియేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ సూటెడ్ టు ఎఫెక్షన్స్ ఆఫ్ న్యూ బార్న్ చిల్డ్రన్ విత్ ఎస్పెషల్ లిటిల్ బాయ్స్, హైడ్రోఫీల్ అండ్ ఎమాసియేషన్. ద ఫేస్ ఇస్ వ్రింకిల్డ్, పేల్, ఓల్డ్ లుకింగ్, ఫీల్స్ కోల్డ్. సో అలా ఉన్న పిల్లవాడైతే ఇది పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకొని బ్లీడింగ్ ఉన్న కేసెస్లో నావెల్ దగ్గర ఇట్ వర్క్స్ వెల్. నెక్స్ట్ దిస్ కేస్ బుజ్జిగా ట్రీట్ చేసిన కేసే, డయాగ్నోస్డ్ యాజ్ హెమోఫీలియా, స్వెల్లింగ్ ఆఫ్ లెఫ్ట్ నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్. తరచుగా ఈ రీసెంట్గా 10 daysకి ఒకసారి డెవలప్ అవుతూ మన దగ్గరకు వచ్చారు. అక్కడికి హ్యాడ్ పెడల్ స్వెల్లింగ్ అండ్ హీట్ ఆఫ్ జాయింట్స్, అనేబుల్ టు కీప్ ద లెగ్ స్ట్రైట్, ఆల్వేస్ కీప్స్ లెగ్ ఆన్ ఫిక్స్డ్ పొజిషన్. పైకి రెగ్ చేశారు, వాపు ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఏదైనా దెబ్బ తగిలినా కానీ తొందరగా బ్లీడింగ్ అవ్వదను, అదే స్టాప్ కాదు. సో ఫ్యాక్టర్ 8 అనేది చాలా తక్కువ ఉంది, 1% ఉండాల్సిన కన్నా. సో నెక్స్ట్ ఎపిస్టాక్సిస్, ముక్కు వెంట బ్లడ్ కారడం, జాండీస్. షీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ అబ్జర్వేషన్ వచ్చేసి కంటిన్యూస్ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్. పటర్నల్ గ్రాండ్ మదర్ హ్యాడ్ క్యాన్సర్.
ఈ కేసులో యాసిడ్ ఆక్సాలిక్ 30తో స్టార్ట్ చేశారు. 30-200 వాజ్ గివెన్ ట్వైస్ ఎ మంత్. అండ్ దెన్ డైలీ డోసెస్ కింద ఆర్నికా 6 ఇచ్చారు. అండ్ వన్స్ వెన్ దెర్ ఇస్ అ బ్లీడింగ్ ఆర్నికా 30 ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారని చదివితే మేము ఆక్సాలిక్ యాసిడ్లో బాగా జాయింట్ డెఫినిటీస్ ఇస్తాడు. ఏంటి ఎలా అంటే మోస్ట్ కేసెస్ ఆఫ్ సివియర్ కేసెస్ వేర్ దెర్ ఇస్ సివియర్ పెయిన్ కెన్ బి డ్రగ్స్లో పెయిన్ టాలరబుల్ ఎక్కువగా పెయిన్ ఉన్న కేసెస్లో ఈ ఆక్సాలిక్ యాసిడ్ ఇండికేట్ అవుతుంది. అండ్ జాయింట్ స్వెల్లింగ్ బ్రూయిజెస్ కూడా ఉంటాయని ఇచ్చాడు కెంట్లో మెట్రోమెడికల్లో. ఆక్సాలిక్ యాసిడ్లో టెండెన్సీ టు బ్రూయిజ్ ఎక్మోసిస్ ఆ టెండెన్సీ కూడా ఉంది. అండ్ ఇంకో కేసు బుజ్జిగారు చూసిన కేసే, దిస్ ఇస్ ఆల్సో హిమోఫీలియా. వాడికి ఏంటంటే పళ్ళు ఊడిపోయే స్టేజ్లో ఊడిపోయినప్పుడల్లా బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయాయి, తరచూ ఫీవర్ రావడం. అండ్ బాబు ఎలా ఉన్నాడంటే ఇటు బాగా యాంగర్ వైలెన్స్ అన్నీ విరగొట్టడం చేశాడు. సో బెల్డన్ 200 1M వాజ్ గివెన్ అంతే. లెస్ట్రాన్ క్యాల్కేరియా 30 వాజ్ గివెన్ అంతే. ఈ వాజ్ హిమోగ్లోబిన్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ వచ్చింది, బ్లీడింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది అనమాట. సో దట్ వాజ్ వెరీ గుడ్ రిజల్ట్ విత్ బెలడోనా. అంటే బ్లీడింగ్ ఒకటే కాదు, మనిషిని చూడాలని ఈ కేసులో చెప్తుంది మనకి. నెక్స్ట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ బ్లీడింగ్ రెమెడీస్. ఆర్నికా ఎవ్రీవన్ నోస్. మనకి ఆ టెండెన్సీ అది పేషెంట్ కూడా చూడాలి. ఆర్నికా వాడికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో వాడు మన దగ్గరికి రానియడు, ముట్టుకొని ఆ భయం ఉంటుంది, ఆ ఫియర్ ఆఫ్ టచ్నెస్ ఉంటుంది. విత్ దట్ ఎక్మోసిస్ బ్లీడింగ్ అవన్నీ కూడా సోర్ బ్రీజ్డ్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ బెలిస్పర్. ఇది కూడా సేమ్ ఆర్నికా అలాగే బ్రూజ్ పెయిన్ ఉంటుంది, కాకపోతే దీంట్లో డీపర్ టిష్యూస్ ఎఫెక్ట్ అవుతాయి. బాగా డీపర్ మజిల్స్ అనేటువంటిది డీప్ టిష్యూస్ సోర్నెస్ తెలుస్తుంది బాగా. డీపర్ టిష్యూస్ అండ్ మజిల్ సోర్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్ దిస్ డెవలప్ డ్యూ టు స్టాసిస్ అండ్ వీనస్ స్టాసిస్ ఎక్కువగా ఉంటుంది మనకి. వారికోస్ వీన్స్ కేసెస్లో ఇండికేట్ అవుతుంది బాగా. ఎస్పెషల్లీ బెటర్ బై కోల్డ్ బాతింగ్, అది ప్రామినెంట్ ఆఫ్ బెలిస్పర్. నెక్స్ట్ ఇది బాత్రాప్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ హెమరేజెస్ ఫ్రమ్ ఎనీ ఆరిఫైస్. బ్లడ్ వచ్చేసి డార్క్ బ్లడ్ దట్ డస్ నాట్ కోయాగులేట్, బ్లాక్ స్పాట్స్ అక్కడక్కడక్కడ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ బాత్రప్స్ అనేది సెరెబ్రోవాస్కులర్ థ్రాంబో ఎంబాలిజం, బ్రెయిన్లో వచ్చేటువంటి థ్రాంబస్ క్లాట్స్లో బాగా ఇండికేట్ అవుతుంది. దానివల్ల వచ్చేటువంటి రైట్ సైడ్ పెరాలసిస్ కంప్లీట్గా మాట అనేది పోతుంది, ఎఫేసియా డెవలప్ అవుతుంది. అలాంటి కేసెస్లో బ్రెయిన్లో ఎంబాలిజం డెవలప్ అయ్యి రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చి ఇది మాట పోయిన కేసెస్లో ఇండికేట్ అవుతుంది. అండ్ ఆల్సో హెమరేజ్ ఆఫ్ రెటీనా ఆర్టరీ, రెటినల్ ఆర్టరీ కూడా హెమరేజ్ వచ్చేసి బ్లైండ్నెస్, డే బ్లైండ్నెస్ ప్రామినెంట్గా ఉంటాయి, వెలుతురు పట్ల భరించలేరు అనమాట. అది ఇండికేషన్ ఆఫ్ అదే బాత్రాప్స్. నెక్స్ట్ అండ్ బోన్ గ్యాంగ్రీన్లో కూడా బాగా బోన్ ఇంకా బయటికి వచ్చేస్తుంది అనమాట గ్యాంగ్రీన్ కేసెస్లో, అంత డీప్ డీకంపోజిషన్ ఉంటుంది. నెక్స్ట్ కార్బోవేజ్. దిస్ ఇస్ వెల్ నోన్ రెమెడీ. మనకి ప్యాసివ్ హెమరేజెస్ ఉంటుంది, పేషెంట్ కోల్డ్నెస్ బ్లూగా అవడం, ఎక్కువ గాలి కావాలంటాం, బాడీ అంతా చల్లగా అయిపోవడం. సో దిస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోవేజ్. డార్క్ బ్లడ్, ఇందులో కూడా బ్లీడింగ్ డార్క్గా అవుతుంటుంది. నెక్స్ట్ క్రోకోసైటోసిస్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ రెమెడీ. మనకి ఎక్కడైనా క్యారెక్టరిస్టిక్ ఇందులో ఏంటంటే తీగలాగా బ్లడ్ ఈజ్ వెరీ స్ట్రింజీ, లాంగ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద బ్లీడింగ్ ఆరిఫైస్. అండ్ మెంటల్ సిమ్టమ్స్ కూడా వీళ్ళలో 2 రకాలుగా ఆల్టర్నేట్ అవుతుంటాయి. ఐదర్ హీ విల్ బి వెరీ హైపర్ ఆర్ వెరీ డిప్రెస్డ్. ఐదర్ హీ ఈజ్ వెరీ వైలెంట్, యాంగర్ అండ్ వైలెన్స్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై రిపెండెన్స్. లాఫ్టర్ క్విక్లీ ఫాలోస్. అప్పుడు అంత ఆనందంగా నవ్వుతూ సడన్గా వేడి చేస్తాడనమాట, అంత క్విక్ ఆల్టర్నేషన్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ క్రోకస్. అండ్ అదర్ సెన్సేషన్స్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ అలైవ్ ఇన్ అబ్డమన్ అండ్ ఆల్ దిస్ కెన్ సీ. నెక్స్ట్ సో చూడండి, బ్లీడింగ్ అనేది ఉంది అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఆ బ్లడ్ అనేది ఒక తీగలాగా సాగుతుంది చూడండి, ఒక డ్రాప్స్గా కాకుండా. దట్ వాజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రోకస్. ఆ కేసులో క్రోకస్తో తగ్గిందని చెప్పారు నాకు. నెక్స్ట్ క్రోటాలిస్ హార్డస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ బ్లీడింగ్. The patient is very irritable and snappish. The hemorrhages are slow oozing dark blood, thin decomposed blood. అంటే క్లాట్స్ లేకుండా డికంపోజ్ అయిపోయిన డార్క్ బ్లడ్ ఫ్లూయిడ్గా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ క్యారెక్టరిస్టిక్ ఇస్ డీప్ ఎల్లో. మనకి వైట్నెస్ అంతా కూడా జాండీస్ ఎలా అయితే ఉంటుందో అంత ఎల్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ వి సీ ఇన్ పైమిక్ ఫీవర్స్, సెల్యులైటిస్, డిసెక్షన్ వూండ్స్ అండ్ ఆల్ దోస్ కేసెస్. నెక్స్ట్ లెకసిస్. Everyone knows about this.
decomposition, mottleness, blackness, dark clotted blood, aggravation from warmth, and constriction in the throat, aggravation from all the troubles after from sleeps into aggravation. That is characteristic of lachesis. Next, అండ్ స్మాల్ wounds, చిన్న wounds కూడా తొందరగా బ్లీడ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. అది ఫాస్ఫరస్లోను క్రియోసోటంలో కూడా మనకి ఉంటుంది. సో ఈ రెండు రెమెడీస్ దగ్గరగా ఉంటాయి. రెండు డిఫరెన్షియేషన్, ఎందుకంటే లెకసెస్లో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ కూడా క్రొటాలస్లో ఉంటాయి. డిఫరెన్షియేషన్ పాయింట్స్ ఒక దాంట్లో ఎక్కువ ఏది ప్రామినెంట్గా ఉంటుందో ఐ విల్ డిస్క్రైబ్. అగ్రవేషన్ ఫ్రమ్ వీక్నెస్, స్లీప్ అనేటువంటిది అగ్రవేషన్ లెకసిస్లో ఎక్కువగా ఉంటుంది. ఇంటాలరెన్స్ ఆఫ్ టైట్ క్లోతింగ్, వాడు భరించలేదు కదా, అది ఎక్కువగా లెకసిస్లో ఉంటుంది. హెమరేజిక్ టెండెన్సీస్ రెండిట్లోనూ ఉంటాయి, బట్ క్రొటాలస్ ఇస్ మోర్ దాన్ లెకసిస్. బ్లూనెస్ ఆఫ్ ద పార్ట్స్, ఎక్కడైతే బ్లూనెస్ ఉందో అది లెకసిస్లో ఎక్కువగా ఉంటుంది క్రొటాలస్లో కన్నా. ఎల్లోనెస్ అండ్ జాండిస్, ఇది క్రొటాలస్లో ఉంటుందన్నమాట. ఇది క్యారెక్టరిస్టిక్ గుర్తుపెట్టుకోండి. కార్బోనిల్స్ కానీ సెప్టిక్ ఫీవర్స్ కానీ బ్లీడింగ్ అయిపోతున్న కేసెస్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఎల్లోనెస్ జాండిస్ డెవలప్ అవుతుంది. ఆ కేసులో క్రొటాలస్ బాగా పనిచేస్తుంది. అండ్ లొక్వాసిటీ, ఇద్దరు కూడా లెక్వాసిస్గా ఉంటారు. బట్ లెకసిస్ లెక్వాసిటీ ఇస్ వేర్. మీరు చెప్తున్నప్పుడు ఇంక మనం వాడు మనని అందుకొని మన స్టోరీకి మొత్తం చెప్పేస్తారు, అలా ఉంటుంది అనమాట. కానీ క్రొటాలస్ వాడు అది చెప్పడానికి తడబడుతూ ఉంటాడు అన్నమాట, ఆ స్టోరీ చెప్పడానికి. ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. దట్ ఈస్ అండ్ టాక్స్ ఆఫ్ డెత్. లెకసిస్లో దే ఆర్ మోర్ స్కేరెడ్, బట్ ఇన్ క్రొటాలస్ దే ఆర్ వెరీ అపాథెటిక్. సెన్స్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ అండ్ టైట్నెస్ ఆన్ ద థ్రోట్. క్రొటాలస్ హ్యాస్ డిఫికల్టీ ఇన్ స్వాలింగ్ సాలిడ్స్. క్రొటాలస్లో సాలిడ్ మింగడానికి, అన్నం తినడానికి, అది మింగుడుపడడానికి ఇబ్బంది ఉంటుంది. లెకసిస్లో ఎంటీ అంటే గుటక వేయడానికి కానీ ఫ్లూయిడ్స్ లిక్విడ్ తాగడానికి కానీ ఇబ్బంది పడతారు. అది డిఫరెన్షియేషన్. సెన్స్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ ఇద్దరు చెప్తారు, కానీ దేనికి అది డిఫరెన్షియేట్ చేస్తుంది. నెక్స్ట్, క్రొటాలస్ మోర్ రైట్ సైడెడ్, లెకసిస్ ఇస్ లెఫ్ట్ సైడెడ్. క్రొటాలస్ ఇస్ aggravation from cold air, lachesis is aggravated by heat. And trembling of trunk, this is more we see in lachesis. Crotalus horridus is patient ఎలా ఉంటారు, దే ఆర్ వెరీ సోషల్. మనకి ఫాస్ఫరస్ ఎలా ఉంటారో అంత సింపాథెటిక్గా, అంత కలుపుగోలుగా సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు, అలా ఉంటారనమాట. మనకి వీ డోంట్ సీ దెమ్ యాజ్ క్రొటాలస్. ఎక్సమ్ ఫాస్ఫరస్ వాడేమో అన్నట్టుగా ఉంటారు, కానీ వాడు లోపల ఆ రివెంజ్ఫుల్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇలాప్స్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్ ఇస్ నల్లగా అవుతాయి బ్లీడింగ్. హెమరేజెస్ అని ఉంటుంది నలుపుగా ఉంది, అంత నలుపుదనం ఎలాప్స్లో ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళలో పెక్యులర్ ఏంటంటే లస్సీ, స్వీట్ అండ్ బటర్ మిల్క్ అంటారు. అదే మన లాంగ్వేజ్లో ఏంటంటే లస్సీ బాగా ఇష్టపడతారు, తీగా అలా కోల్డ్గా, అలా సలాడ్స్, ఆరెంజ్ అలాంటివి బాగా ఇష్టపడతాడు. అది క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అండ్ వాడికి వర్షం అంటే విపరీతమైన భయం. అండ్ హెమరేజెస్ విచ్ ఆర్ మచ్ అగ్రవేషన్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కోపియస్ ఫ్లో ఫ్రమ్ జస్ట్ వాకింగ్ అరౌండ్. కొంచెం నడిచినా తొందరగా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. నెక్స్ట్, ఎరిజిరాన్, ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ బ్రైట్ రెడ్ బ్లీడింగ్స్. ఇది కూడా స్లైట్ ఎగ్జర్వేషన్, చిన్న మోషన్కే విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, ఎస్పెషల్లీ బ్రైట్ రెడ్. అండ్ ఆల్సో ఇరిటేషన్ విత్ బ్లాడర్ కనెక్షన్, బ్లాడర్ సిమ్టమ్స్, రెక్టల్ సిమ్టమ్స్, స్టూల్తో అసోసియేట్ ఉంటాయి. నెక్స్ట్, మిల్లిఫోలియం, దిస్ ఇస్ ఆల్సో ప్రొఫ్యూస్, పెయిన్లెస్. వాడికి బ్లీడింగ్ అవుతుంటుంది కానీ పెయిన్ ఏమి ఉండదు. ఎస్పెషల్లీ మెనరేజియాలో విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది, బ్రైట్ రెడ్, ఏ పెయిన్ ఏమి కంప్లైంట్ చేయరు. మిల్లిఫోలియం చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎక్స్టర్నల్గా కూడా ఇందాక చెప్పాను కదా, మిల్లిఫోలియం టింక్చర్స్లో కూడా బ్లీడింగ్ అయిపోతున్న కేసెస్లో ఇట్ కెన్ ఇండికేట్స్ వెల్. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్టర్ ఇంజరీ. నెక్స్ట్, సో ఇందులో యాక్టివ్ హెమరేజెస్ ఉంటాయి, వెరాజ్ ఇన్ హెమామెలిస్ ఇట్ ఈస్ వెరీ ప్యాసివ్ హెమరేజెస్. అండ్ ఇపికాక్ కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. దాంట్లో కూడా బ్రైట్ రెడ్ హెమరేజెస్ ఉంటాయి, బట్ అసోసియేటెడ్ నాసియా అవన్నీ కూడా, క్లీన్ టంగ్ ఇవన్నీ కూడా ప్రామినెంట్గా ఉంటుంది ఇపికాక్లో. నెక్స్ట్, ఈ మిల్లిఫోలియం అంటే ఏదైనా ఎక్స్ట్రాక్షన్, టూత్ ఎక్స్ట్రాక్షన్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ బిఫోర్ ఆ హెమరేజిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో మిల్లిఫోలియం కానీ లెక్సిస్ కానీ ఇస్తే ఆ టెండెన్సీ అనేది ఆ సర్జరీ తర్వాత బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ఫాస్ఫరస్, వెరీ గుడ్ రెమెడీ ఫర్ హెమరేజెస్. బ్రైట్ రెడ్ హెమరేజెస్, క్రేవింగ్ ఫర్ కోల్డింగ్, పేషెంట్ ఇస్ వెరీ సింపాథెటిక్, affectionate, is very sensitive to all the external impressions, and also indicate a very prostration ఎక్కువగా ఉంటుంది, loss of vital fluids and burnings, chilly patient. Next, hemorrhages, అది hemamelis, this is indicated in very passive venous hemorrhages. ఎక్కువ వీనస్ కండిషన్స్లో వీనస్ హెమరేజెస్లోనూ హెమామెలిస్ బాగా ఇండికేట్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్లడ్ లాస్ కొంచెమైనా వాడి వీక్నెస్ ఎంత ఉంటుంది. సో ఆ ప్రపోర్షనేట్ అనేటువంటిది ఉండదు, కొంచెం పోయినా విపరీతమైన నీరసం, కొంచెం బ్లీడింగ్ అయినా విపరీతమైన నీరసం,
అలా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కానీ విపరీతమైన నీరసం. సో ఆ టెండెన్సీ ఉంటుంది ఇందులో. అండ్ హెమామలిస్ ప్రొడ్యూసెస్ ఏ బ్రూయిజ్డ్ సోరెన్స్ ఆఫ్ ఎఫెక్టెడ్ పార్ట్ ఫ్రమ్ విచ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెసల్స్ ఇన్ ద బ్లడ్. సో ఆ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ సోర్నెస్ బాగా ప్రామినెంట్గా ఉంటుంది. ఆర్నికాకి దానికి సేమ్ హెమామలిస్లో కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇండికేటెడ్ ఇన్ ఓపెన్ పెయిన్ఫుల్ వూండ్స్ విత్ వీక్నెస్ ఫ్రమ్ లాస్ ఆఫ్ బ్లడ్. వూండ్స్ ఓపెన్గా ఉన్నటువంటి వూండ్స్ అసోసియేటెడ్ వీక్నెస్. రిలీజ్ ద పెయిన్ ఆఫ్టర్ ఆపరేషన్స్. నోస్ బ్లీడ్, ద ఫ్లో ఈజ్ వెరీ ప్యాసివ్, కొంచెం కొంచెం అలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ నాన్ కోయబుల్. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హెమామలిస్. ఓకే, థ్యాంక్ యూ వాసుదేవ్. ఇంకా రెమెడీస్ చాలా ఉన్నాయి డిఫరెన్షియేట్ చేయడానికి, బట్ టైం సరిపోదు. బిల్డింగ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి, బట్ వీ డోంట్ ఫైండ్ దట్ మచ్ టైం.